ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూన్ 3వ తేదీన ఈ రాశి వారికి కొన్ని అనుకోకుండా అదృష్టం అనేది ఈ రూపంలో రాబోతుంది. అదృష్టం ఐశ్వర్యం ఏ విధంగా వస్తుందంటే, ఒక వ్యక్తి వల్ల మీకు మంచి అవకాశం అనేది రాబోతుంది. భవిష్యత్తు ఎంతో అందంగా ఉండే అవకాశం అనేది వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడ నుండి వస్తారు, వారు మీకు పరిచయం ఉన్న వ్యక్తా కాదా అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదనాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ దోషం మరియు ఇటువంటి సమస్యలకైనా చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఈ గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మీకున్న సమస్యలు చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు. కుంభరాశి వారు ఇక్కడ ఉన్నా కూడా అదృష్టవంతులే. ఎందుకంటే వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరికి తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఎప్పుడూ ఇస్తారు. వీరికి పరిస్థితులు అనుకూలంగా లేనట్లయితే వీరు దానికోసం ఏదైనా పరిష్కారం కూడా ఆలోచిస్తారు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా వీరు అనుకూలంగా మార్చుకునే మనస్తత్వం వీరిది. అలాగే జాలి దయగుణం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకునే కష్టపడే తత్వం వీరిది. అలాగే ఈ రాశి వారికి మంచి స్నేహితులు కూడా ఉంటారు. వారితో చాలా ఆనందంగా సమయం అనేది గడుపుతారు. లేదా ఫోన్ కాల్ ద్వారా కూడా వారితో చాలా సంతోషంగా కాస్త సమయం గడుపుతారు. అదేవిధంగా ఎవ్వరి కోసం సమయాన్ని మాత్రం అస్సలు వృధా చేసుకోరు. వీరికి నచ్చిన వారితోనే కాస్త సమయం అనేది కేటాయిస్తారు. వారు స్నేహితులైనా సరే, ప్రేమికులైనా సరే, ఏ విషయంలోనైనా వీరికి నచ్చితే మాత్రమే చేస్తారు. లేదంటే వీరి పనిలో వీరు లీనమై ఉంటారు. వీరి మనసులో ఎంత బాధ ఉన్నా కూడా పైకి నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే వీరి బాధ ఇతరులకు చెప్పి వారిని బాధ పెట్టడం వీరికి అస్సలు నచ్చదు. ఎవరికి సమస్యలు ఉన్నా కూడా, వీరికి సమస్యలు ఉన్నా కూడా నా సమస్య అని అనుకుంటారు. కానీ దానికి చిన్న పరిష్కారం చూపిస్తారు. బాధపడుతూ ఉండరు. కాబట్టి ఈ రాశి వారికి సమస్యలు, కష్టాలు ఉన్నాయని ఇతరులు అస్సలు నమ్మరు. స్నేహితుల విషయంలో కూడా ఈ రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడతారు. అదేవిధంగా ఎవరైనా సమస్యల్లో ఉన్నారంటే దానికి వెంటనే పరిష్కారం చూపుతారు. లేదంటే వీరు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంటాయని ఆలోచిస్తారు. ఏ సమస్య అయినా ఇట్టే పరిష్కారం చూపించే తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. ఇతరుల సమస్య కూడా నా సమస్యగా అనుకుంటారు. ఒకసారి నా వాళ్ళు అనుకున్నారంటే వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. లేదా ఎవరైనా ఇబ్బందుల్లో పెట్టారో, వీరిని అసహించుకుంటున్నారని తెలిసినట్లయితే వారిని ఎప్పటికీ క్షమించరు. వారిని ఎల్లప్పుడూ దూరమే ఉంచుతారు. వీరి మనసుకు నచ్చినట్లయితే చాలా సంతోషంగా అందరితో ప్రేమగా ఉంటారు. లేదంటే ఎంతో శత్రుత్వం పెంచుకుంటారు. అలాంటి మనస్తత్వం ఈ కుంభరాశి వారిది. ఈ రాశి వారు కుటుంబం కోసం ఎక్కువగా కష్టపడతారు. వారి కోసం ఎంతైనా కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వీరికి కుటుంబం పైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరి సంతానం అంటే చాలా ప్రేమ. వారి కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తారు. చివరికి ఆకలిని చంపుకుంటూ వీరి కోసం బ్రతుకుతారు. అలాంటి వ్యక్తిత్వం, వీరి గొప్ప మనసు ఈ కుంభరాశి వ్యక్తిది. అలాగే ఈ రోజున ముఖ్యంగా జూన్ 3వ తేదీన వీరికి ఏం జరగబోతుంది, అలాగే ఎలాంటి శుభవార్తలు, అదేవిధంగా అదృష్టం ఏ రూపంలో వస్తుంది, ఆర్థిక నష్టాలు తొలగిపోయి సంతోషాలు ఏ విధంగా వస్తాయి అనేవి తెలుసుకుందాం. లగ్నంలో రాహు ఉండడం వలన మీ మాట తీరు అనేది చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎవరితోనైనా ఏ విధంగా సంభాషణ చేయాలి, అలాగే ఏ విధంగా ఉండాలి, కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉండాలి అని మంచి ఆలోచన వస్తుంది. మీరు ఇంతకు ముందు ఎంత సైలెంట్గా ఉన్నా కూడా ఇప్పుడు ఓపెన్గా మాట్లాడే అవకాశాలు అనేవి వస్తాయి. అదేవిధంగా 2వ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన మాట తీరు అనేది
అనేది కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా ఏ విధంగా మాట్లాడుతున్నామని కాస్త ఆలోచించినట్లయితే రాహు వలన మీకు శుభమే జరుగుతుంది, కానీ నష్టాలు మాత్రం ఉండవు. శనీశ్వరుడు కాస్త కఠినంగా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొందరి మధ్యలో కఠినంగా ఉండే అవకాశాలు కూడా వస్తాయి. అలాగే మీ మనసు ఒక వ్యక్తి పైన కఠినంగా మార్చుకొని జీవించడానికి సిద్ధపడతారు. ఆ వ్యక్తి ఎవరు, అలాగే మీకు ఈ మనసు ఎందుకు ఇంత కఠినంగా మారుతుంది అనేవి తెలుసుకుందాం. జూన్ 3వ తేదీ నుండి మీ కుటుంబంలో చిన్న చిన్న మాట తగాదాలు పెద్దగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మాట్లాడే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. లేదా ఇతరులు ఏమి అన్నా కూడా మీరు కాస్త మౌనంగా ఉన్నట్లయితే ఆ సమస్య అనేది ఇప్పుడే తీరిపోతుంది. కాబట్టి మీరు కాస్త సహనంతో ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా సహనమే గెలుస్తుంది. ముఖ్యంగా ప్రేమ, డబ్బు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబంలో బాధ్యతలు అనేవి పెరుగుతాయి. దాని వలన భావోద్వేగాలు కాస్త జాగ్రత్తగా వహించినట్లయితే మీ మనసుకు ఎలాంటి ఇబ్బంది, నొప్పి లేకుండా జరుగుతుంది. లేదంటే ఇతరుల వల్ల మీ మనసు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలని కాస్త ఆచితూచి అడుగు వేసినట్లయితే వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. శనీశ్వరుడు మీకు ఏమీ చేయలేడు. మీరు మాట తీరు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే శనిదోషాలు అనేవి ఏమీ ఉండవు. ఆ స్థితి ఈ విధంగా ఉండబోతుంది. కాబట్టి మీరు కాస్త గ్రహాలను బట్టి అనుకూలంగా ఉన్నట్లయితే మీకు జరిగే నష్టాలు అనేవి రాకుండా ఉంటాయి. అంతా శుభమే జరుగుతుంది. అలాగే మీకు ఈ రోజున మంచి అవకాశం అనేది ఒక వ్యక్తి ఇస్తారు. ఆ వ్యక్తి వల్ల మీకు అదృష్టం ఎలా వస్తుంది, అలాగే ఆ వ్యక్తి ఎవరు, ఒక వ్యక్తి వలన మీకు ఎలాంటి అదృష్టం వస్తుందంటే మీరు చేసే వృత్తిలో లాభాలు చూసుకుంటున్నారు. ఆ లాభాలు ఏ విధంగా వస్తాయి, ఆ వ్యక్తి మీకు పెద్ద అవకాశం ఇస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే మీకు గతంలో తెలిసిన వ్యక్తే, మీ పాత పరిచయమే. ఆ వ్యక్తి మీకు మళ్ళీ ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక మెసేజ్ ద్వారా కానీ, లేదా నేరుగా కలిసే అవకాశాలు ఉన్నాయి. వారు ఎందుకు మీకు ఇలాంటి అవకాశం ఇస్తున్నారంటే మీరు నిజాయితీ పరులు. మీరు నిజాయితీగా ఉండడం వలన ఏ విషయంలో ఎంత వరకు లాభాలు చూస్తారు అని మీ వ్యక్తిత్వం తెలుసుకొని మళ్ళీ వస్తారు. అలాగే ఆ వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, చిన్న వృత్తుల్లో ఉన్నవారు కానీ మీరు ఏ పని చేసినా సకాలంలో పనులు పూర్తి చేస్తారని వారికి చాలా నమ్మకం. కాబట్టి మీకు మంచి అవకాశం ఇవ్వడానికి వస్తున్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దానిలో ఎంతవరకు లాభాలు వస్తాయి, ఏ విధంగా పనులు పూర్తవుతాయి అని ఆలోచించి సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకు వచ్చే లాభాలు మరింత ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే అప్పుల బాధల నుండి బయటపడే అవకాశాలు కూడా ఈ జూన్ నెలలో కనిపిస్తుంది. కాబట్టి మీరు వచ్చే అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకు వచ్చే లాభాలు తప్పకుండా వస్తాయి. కొన్ని విషయాలలో ఆలస్యమైన తప్పకుండా వస్తుంది. మీరు ఒకటే చేసేది ఏమిటంటే సహనంతో పనులు పూర్తి చేయండి. ఖచ్చితంగా మీకు వెనుకే లాభాలు వస్తాయి.